నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదదీశ్వరం ఆరాధ్యపాదుకం, హరివిమర్ధనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. అయ్యప్ప మాల వేసుకునే భక్తులు జీవితం విలువను తెలుసుకుంటారు. మండల దీక్ష జీవిత పాఠాలు నేర్పుతుంది అంటారు. మనిషికి అత్యంత అవసరమైన ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నిలబెట్టుకోవటంలో మెలకువల్ని చెబుతుంది అంటారు. అందుకే ఏటా కార్తీక మాసంలో భక్తులు అయ్యప్ప మాలను వేసుకుంటారు. గురుస్వాముల సమక్షంలో కఠిన దీక్ష చేపట్టి శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి వెళ్లి దీక్షను విరమిస్తారు. అయితే అయ్యప్ప మాల సమయంలో అందరూ తప్పనిసరిగా నల్ల దుస్తుల్నే ధరిస్తూ ఉంటారు. నల్ల దుస్తులు ధరించడానికి ప్రధాన కారణాలు ఏంటి, రంగు బట్టలు ఎందుకు వేసుకోవద్దు అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం. అయ్యప్ప మాలధారణ సమయంలో నల్ల దుస్తులు వేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. మణిమాల ధారణతో మణికంఠుడి దీక్ష ప్రక్రియ మొదలవుతుంది. శబరిమలలోని 18 మెట్లను ఎక్కి మణికంఠ స్వామివారిని దర్శించుకోవటంతో ఈ 41 రోజుల దీక్ష ముగుస్తుంది. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడాలు, తామర పూసల మాలల్ని ధరిస్తారు. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ మండలం పూర్తి కాలంలో ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేని సామాన్య జీవనం గడపటం అలవడుతుంది. ఈ జీవన శైలిని నలుపు రంగు చెప్పినంత బాగా మరే రంగు చెప్పలేదు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని వస్త్రాలు ధరిస్తారు. చలికాలంలోనే అయ్యప్ప మాలను వేసుకుంటారు. ఈ సమయంలో నల్లని దుస్తులు వేడిని గ్రహించి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. శబరిమల యాత్ర వేళ అడవుల్లో ప్రయాణం చేయటం వల్ల అడవి జంతువుల నుంచి కూడా నలుపు రంగు మనకు రక్షణగా ఉంటుందని, అందుకే నలుపు రంగు దుస్తుల్ని ధరిస్తారు. ఈ దీక్ష చేపట్టి అత్యంత సాధారణ జీవనం గడపటం మొదలుపెట్టిన తర్వాత మానవుడు అత్యాశలపై ఆశల్ని వీడి పరివర్తనం చెందటం ప్రారంభిస్తాడు. సమస్యల్ని ఓర్పుతో, సహనంతో ఎదుర్కొని పరిష్కరించుకోవటం నేర్చుకుంటాడు. కేరళ రాష్ట్రంలోని 18 కొండలు, 18 మెట్లను అధిరోహించి కూర్చున్న అయ్యప్పను నియమాలు, నిష్టలకు ఓర్చి దర్శించుకోవాల్సి ఉంటుంది. దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవటం, చల్లటి నీటితో స్నానం, పాదరక్షలు వేసుకోకపోవటం, నల్లని దుస్తుల్ని మాత్రమే ధరించటం, ఏకభుక్తం వంటి కఠిన నిబంధనల్ని పాటిస్తారు. నలుపు రంగు జీవితంలోని ఈ కష్టాన్ని నేర్పుతుంది అని పండితులు చెప్తున్నారు. శని దేవుడికి నలుపు రంగు అంటే ఎంతో ఇష్టం. ఆ రంగు బట్టలు వేసుకుంటే శని ప్రభావం కూడా తగ్గుతుందని చెప్తారు. అయ్యప్ప భక్తుల్ని స్వామి అని ఎందుకు పిలవాలి అనే సందేహం చాలా మందిలో ఉండొచ్చు. అయ్యప్ప మాల వేసుకున్నాక ప్రతి ఒక్కరిలో నేను అన్న భావన పోతుంది. శరీరానికి ఉండే పేరు ఉండదు. ధరించే దుస్తులు, ఆహారం, ఆచార వ్యవహారాలు అయ్యప్ప దీక్ష చేపట్టగానే అవి కూడా అన్నీ మారుతాయి. అందుకే ఆ వ్యక్తిని అంతర్ధానంలో భగవంతుడి స్వరూపంగా భావిస్తారు. మనుషులందరిలో దేవుడు ఉన్నాడు అనే భావనతో స్వామి అని పిలుస్తారు. తల్లిదండ్రుల్లో ఎవరైనా మరణిస్తే ఏడాది పాటు శబరిమాల వేసుకోకూడదు. భార్య చనిపోయిన సందర్భంలో కూడా 6 నెలల పాటు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలని పండితులు చెప్తున్నారు.